ఎమ్మెగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యందు సంవత్సరాల తరబడి కమిషన్ ఏజెంట్లు దుకాణాల దగ్గర పనిచేస్తున్న హమాలీల పరిస్థితులు మాత్రము చాలా దారుణంగా ఉన్నాయి. ఈరోజు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలంటూ వ్యవసాయ మార్కెట్ అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వాస్తవంగా అంటే ఎమ్మెగనూరు వ్యవసాయ మార్కెట్లో హమాలీలుగా పనిచేస్తున్న వాళ్ళకి గుర్తింపు కార్డులు కానీ, లైసెన్సులు కానీ, యూనిఫాములు కానీ ఇంతవరకు కూడా ఇవ్వని పాపం లేదు. అయ్యప్పటిగా మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, హమాలీలుగా పనిచేసే కార్మికులకు 2 సంవత్సరానికి ఒకసారి 2 జతలు యూనిఫామ్ ఇవ్వాలా, వాళ్ళకి ఇన్సూరెన్స్ అవకాశం కల్పించాలా, అట్లనే గుర్తింపు కార్డులు ఇవ్వాలా. మరి అదే విధంగా కమిషన్ ఏజెంట్ల దగ్గర పనిచేసే దుకాణాల దగ్గర పనిచేసే హమాలీలకు ఏదైనా అకస్మాత్తుగా ప్రమాదం జరిగితే, కాలు చేయి విరిగే ప్రమాదం ఉంది కాబట్టి కాలు చేయి విరిగినా అక్కడ దుకాణ యజమానే బాధ్యత వహించి వాళ్ళను చూసుకునే బాధ్యత కమిషన్ ఏజెంట్ల పైన ఉంటుందని కూడా మేము ఐఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇంతవరకు కూడా హమాలీలకు ఈఎస్ఐ, పిఎఫ్ కల్పించడంలో కూడా నిర్లక్ష్యం వహించారు అధికారులు. ఇప్పటికైనా వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్న హమాలీలకు, మహిళా హమాలీలు అయితేనేమి, హమాలీలు అయితేనేమి వాళ్ళందరూ కూడా మరి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి, మరి అట్లనే గుర్తింపు కార్డులు ఇచ్చి, యూనిఫామ్లు ఇచ్చి, మరి అలాగా ప్రమాదం జరిగినటువంటి మరి ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే కమిషన్ ఏజెంట్ స్పందించి వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు కానీ చూపించే బాధ్యత కమిషన్ ఏజెంట్పై ఉంటుందని కూడా మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలా చేయలేని ఎడల పెద్ద ఎత్తున వ్యవసాయ మార్కెట్ యందు హమాలీలు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యోగం చేపడతామని కూడా మరి అధికారులకి సూచిస్తున్నాం. నా పేరు ఎస్ బాలరాజు, ఐఎఫ్టీ జిల్లా కార్యదర్శి. ఎమ్మెగనూరు వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎమ్మెగనూరు వ్యవసాయ మార్కెట్గా చాలా కలకలలాడే మార్కెట్. ఇక్కడ చాలామంది, వేలాది మంది హమాలీలు మరి ఇక్కడ జీవనం కొనసాగించేవారు. ఇప్పుడు అలాంటి మార్కెట్లోన మరి చాలని లైసెన్లతోన మరి అధికారులు ఇన్వాల్వ్ చేయకోకుండా, కొత్త వాళ్ళకి పని కల్పించుకోకుండా, కొత్త పిల్లలకి లైసెన్స్ ఇవ్వకోకుండా చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు వ్యవసాయ మార్కెట్ అధికారులు. అదేవిధంగా మరి ఈ మార్కెట్లోన హమాలీ ఏదైనా ప్రమాదశాలు జరిగితే లైసెన్స్ లేదు, మా అంగడికి సంబంధం లేదు, వేరే అంగడి హమాలీ అని చెప్పి సాకులు చెప్పి ఈ వ్యవసాయ మార్కెట్లోన మార్కెట్ కమిషన్ ఏజెంట్లు తప్పించుకోవడము సరైనది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వ్యవసాయ మార్కెట్లో పనిచేసే ప్రతి హమాలీకి ఖచ్చితంగా వాళ్ళకి ఆరోగ్య భద్రత, వాళ్ళకి అనేక రకాలుగా భద్రత ఉంటేనే కానీ పనిచేస్తారు. అప్పట్లోనే కూడా వారికి మార్కెట్లో పనిచేసే హమాలీలకి 2 జతలు యూనిఫామ్ ఇచ్చేవాళ్ళు. దాంతోపాటు వాళ్ళకి పండగ జాతర వచ్చిందనికే అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి ఏమి లేకుండా కమిషన్ ఏజెంట్లు అందరూ ఏకమై కలిసి హమాలీలకు చాలా వాళ్ళని నిర్లక్ష్యం వహించి వాళ్ళని చాలా చిన్నచూపు చూడడం జరుగుతుంది. అది విధినాడి ఖచ్చితంగా కమిషన్ ఏజెంట్లు వాళ్ళకి ఖచ్చితంగా పండగ అడ్వాన్స్ ఇవ్వాలా, 2 జతల బట్టలు ఇవ్వాలి, అన్ని రకాలుగా సౌకర్యం హమాలీకి కల్పించలేని పక్షంలో పెద్ద ఎత్తున మేము హమాలీల తరపున వాళ్ళకి 50 సంవత్సరాలు నిండిన హమాలీకి కాలు చెయ్యి వంకర వచ్చిన బరువు మోసుకొచ్చి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి పింఛన్ సదుపాయం కూడా ఇక్కడ కల్పించాలి అధికారులు. కాబట్టి లేని పక్షంలో పెద్ద ఎత్తున హమాలీలను కూడగట్టి వ్యవసాయ మార్కెట్ని నిర్బంధిస్తామని తెలియజేస్తూ నా పేరు సత్యన, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి. మిత్రులారా, ఎమ్మెగనూరు వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ గారికి వినతి పత్రం ఇచ్చినాం. ఇక్కడున్న కార్మికులు చాలామంది, వందల కొద్ది కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులకి ఒకవేళ ఆప్తి జీప్తో వస్తే ఇక్కడ స్థానికంగా యజమాని దానికి సంబంధించిన ఖర్చు ఏమవుతుందో మొత్తం ఖర్చు యజమానిదే ఉండదు. మరి కావాలంటే ఇక్కడ కార్మికులకి సంవత్సరానికి పిఎఫ్ ఫండ్ గ్రాట్యుటీ ఇవ్వాలి, అట్లే యూనిఫామ్ కూడా ఇవ్వాలని మేము కోరుతున్నాము. అట్లా ఐఎఫ్టీ సిపిఎంఎల్ పార్టీ, నో డ్రమ్కి వచ్చిన పార్టీ మేము తెలియజేస్తున్నాము. అట్లే ప్రతి ఒక్క కార్మిక ఈఎస్ఐ కార్డు ఖచ్చితంగా ఉండాలని మేము కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన కోసం నా పేరు బాబు, ఐఎఫ్టీ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి.